వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీరాని. ఈరోజు మనతో పాటు వరంగల్ సిఐ కాశీరాం మనవుతున్నారు. ప్రత్యేకించి ఈ మేడారం సమ్మక్క సారక్క జాతరలో అయితే ఇక్కడ సెక్యూరిటీ కల్పించడం, అలాగే వచ్చే భక్తులని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం, ఇవన్నీ కూడా దగ్గరుండి ఆయన పర్యవేక్షించడం జరుగుతుంది. ఆయనతో మాట్లాడి మిగతా విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఈ 4 రోజుల జాతర కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. లాస్ట్ రోజుకి చేరుకుంది. మరి ఎంతవరకు భక్తుల్ని హోల్డ్ చేయగలిగారు ఈ ఏర్పాట్లు? ఇది ప్రోటోకాల్ గేట్ అమ్మా. మీరు ఉన్నది ప్రోటోకాల్ గేట్. ఇది ఇక్కడ నుంచి విఐపి దర్శనం ఉంటారు. అంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, జ్యుడిషియరీ కానీ, లేకుంటే రెవెన్యూలో ఉన్న వాళ్ళ అఫీషియల్స్ ఇట్లా వస్తారు. మిగతా అన్ని ఆ బ్యారికేడ్ 2 క్యూ లైన్స్ ఉంటాయి. ఒకటి ఆర్టీసీ క్యూ లైన్, రెండోది ఐటీడీ క్యూ లైన్ ఉంటుంది. ఆ 2 క్యూ లైన్లో సమానంగా వచ్చేటట్టు చూశారు, ఈక్వల్గా అంటాడు. ఎక్కువ ఐటీడీఏ నుంచి ఎక్కువ వచ్చేవాళ్ళు, ఎందుకంటే ఆ జంపన వాగులో స్నానం చేసుకుని ఆ పాత సిస్టమ్ ఎక్కువ జంపన వాగులో వాళ్ళు పుణ్యస్నానం చేసుకుని అట్లా వస్తారు. వాళ్ళని బ్యాలెన్స్ చేయడం కోసం మా సీనియర్ ఆఫీసర్లు అందరూ కలిసి మళ్ళీ అటు ఒక 70% వస్తే ఆర్టీసీ 30% వచ్చాయి. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ముందు నుంచి గేట్ ఓపెన్ చేసి ఇటు పంపిస్తాం. ఒక చిన్న ఇన్సిడెంట్ కాకుండా కూడా పోలీసు వాళ్ళు, మిగతా శాఖ అంతా, రెవెన్యూ శాఖ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, మిగతా అన్ని శాఖల సహకారం, మున్సిపల్ శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ, అన్ని శాఖల సహకారంతో ఇంత విజయవంతంగా ఈ కార్యక్రమం నడుస్తున్నది. ఎందుకంటే ఈరోజు అమ్మవారు చివరి రోజు ఇలా సాయంత్రం జాతర ఆఖరి ఘట్టం కాబట్టి అమ్మవారిని వనంలోకి పంపించేటప్పుడు ఇంకా ఎక్కువ సెక్యూరిటీ కావాల్సి వస్తుంది కదా. సో ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నారు? ఈ రోప్ పార్టీని మళ్ళీ సాయంత్రం కూడా వాళ్ళు కంటిన్యూ అవుతారు అంటే ఇప్పుడు వచ్చేటప్పుడే రోప్ పార్టీ, వెళ్ళేటప్పుడు మామూలుగానే అమ్మవారిని తీసుకొని వెళ్ళిపోతారు. వచ్చేటప్పుడే ఎక్కువ బందోబస్తు నడుస్తారు. ఇప్పుడు అది ఆచారం నడుస్తుంది. పోలీస్ బందోబస్తు, రోపాటి బందోబస్తు అయితే వస్తుంది. జాతరలో మిమ్మల్ని చూస్తుంటే చాలు అందరూ గుర్తుపట్టి సెల్ఫీలు అడుగుతున్నారు. వాట్ ఈస్ ద రీజన్? ఏమో తెలియదమ్మా, బయట ఏమో అదే నేను జాతర వచ్చిన నాకు కూడా తెలియదు ఇంత ఉంటుందని. సార్, బయట ఎక్కడ కనిపించరు. ఇన్స్టాగ్రామ్లో మాత్రం యూత్ని చాలా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది కూడా పోలీస్ ఆఫీసర్లు అవ్వాలని అనుకుని వస్తూ ఉన్నారు. జస్ట్ పోలీస్ ఆఫీసర్గా ఉద్యోగం చేసి వెళ్ళిపోకుండా ఇంత ఇన్స్పిరేషన్ కలిగించడానికి మీరు ఎందుకు మెయిన్ అలా ఆలోచించడానికి రీజన్? అంటే నేను ఎప్పుడో చారిటీ పెట్టాము, ఒకరు మారిన చాలా చారిటీ పెట్టాను. 2007లో నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు పెట్టినా. అంటే నేను చాలా మారుమూల విలేజ్, 30 హౌసెస్ ఉంటుంది, ఫారెస్ట్కి నియర్గా ఉంటుంది. చిన్న విలేజ్ నుంచి వచ్చినా సరే మనం ఏం చేసినా కానీ ఒక మంచి ఇంపాక్ట్ ఈ సొసైటీ మీద క్రియేట్ చేసి అనే ఆలోచన ఉండే. అంటే మనం ఏ పెద్ద ఉద్యోగమా చిన్న ఉద్యోగం అని కాదు, కానీ ఈ సొసైటీ మీద ఎంత పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తున్నామో అది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అది నేను కూడా చాలా స్కూళ్ళకు వాటికి వెళ్తుంటాను. దాన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో నేను వాడిన పదాలు కానీ వాళ్ళకి చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకొని చెప్పేసి నా అంటే మీలాంటి ఇన్స్పిరేషనల్ ఆఫీసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, కానీ డిపార్ట్మెంట్ అంటే అంతే భయం కూడా ఉంటుంది. రావాలి అంటే ఇబ్బందులు ఉంటాయని. సో అలాంటి వారికి, ప్రెజెంట్లీ ఉన్న యూత్కి, ప్రెజెంట్ జనరేషన్కి మీరు ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే మా ఇప్పుడు చాలామంది యూత్ ఏంది అంటే, ఏ తల్లిదండ్రులైనా పేదరికం నుంచి వచ్చినవాడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలనుకుంటాడు. ఆ ఉద్యోగంలోనే ఆయన ప్యాషన్గా ఆయన ఉద్యోగానికి వస్తే ఇంకా సంపూర్ణంగా ఉద్యోగాన్ని నిర్వహిస్తుంటాడు. సో తనని చూసి ఒక 10 మంది ఇన్స్పైర్ అయ్యి వచ్చేటట్టే ఉండాలని నేను అనుకుంటాను. ఎందుకంటే పేదరికాన్ని బ్రేక్ చేసేది ఏకైక విద్య మాత్రమే. కాబట్టి ఆ విద్యని ఆయుధంగా చేసుకొని ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకుంటే పాజిటివ్గా ఇన్స్పిరేషన్ తీసుకోండి. తీసుకొని ఉద్యోగాలు, అంటే పెద్ద ఉద్యోగాలు, మాలాంటి చిన్న ఉద్యోగాలు, పెద్ద పెద్ద ఉద్యోగాలకు వెళ్ళాలి. ఇప్పుడు చాలామంది డిఎస్పీలు కూడా వచ్చి మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని చెప్పి డిఎస్పీలు అయినాం సరే చాలామంది అంటుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుండే. మా చిన్న పోస్ట్ అది యాక్చువల్ వాస్తవానికి. సో అలాంటి వాళ్ళు కూడా, అంటే ఎవరు క్రియేట్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఇంపాక్ట్ ఉన్నది సొసైటీ మీద అన్నది అది ఇంపార్టెంట్. అది సో ఎవరైనా ఇప్పుడు వచ్చే జూనియర్ ఆఫీసర్ కావచ్చు, లేకుంటే డిఎస్పీలు కావచ్చు, లేకుంటే ఐపీఎస్ఆర్లు కావచ్చు, ఎవరు వచ్చినా కానీ వాళ్ళు కొద్దిగా ఈ సొసైటీ మీద దృష్టి పెడితే కొద్దిగా సామాజికంగా ఉన్న ఈ అసమానత రూపం ఆపడానికి కొంత అవకాశం ఉంటుంది. ఆ పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా చదువుకొని బయటికి రాగలుగుతారని నా నమ్మకం. 24 అవర్స్ ఒక్కోసారి డ్యూటీ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి కదా, అసలు ఫ్యామిలీకి టైం ఇచ్చే అవకాశం దొరుకుతుందా మీకు? బ్రహ్మాండంగా దొరుకుతుంది. ఏం దొరకదమ్మా, మస్తు దొరుకుతుంది. దొరుకుతూనే ఉంటాయి. టైం వెతుక్కోవాలి, టైం ఏముంది, మేనేజ్మెంట్ అంటే అన్నీ దొరుకుతుంది. సో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా డిపార్ట్మెంట్ అంటే ఒక అపోహతో ఉంటారు. అలాగే ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలు అనుకునే చాలామంది ప్రెజెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి, చిన్న ఉద్యోగం మాత్రమే కాదు,
పై స్థాయికి వెళ్ళాలన్నా, ఒక ఇన్స్పిరేషనల్గా నిలవాలి అన్నా కాశీరామ్ని చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఒక పేదరికం నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఈ స్థాయిలో అందరికీ ఒక ఇన్స్పిరేషన్ వ్యక్తిగా ఉండడం అనేది మామూలు విషయం కాదు. కాబట్టి పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం అనడానికి నిదర్శనంగా కాశీరామ్ నిలుస్తున్నారు. ఇది కాశీరామ్తో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రాణి, మెగా 9 టీవీ, మేడారం ప్రాంగణం నుంచి.